వినాయకుడిని చేసుకోవాలి ఫస్ట్ మనం. మంచిగా ఆవు పాలు, కరాసీని అంటే బొంబాయి రవ్వ. ఇప్పుడు దీంట్లో మనం కలుపుకోవాలి. ప్రసాదానికి రామయ్య ప్రసాదం. మనకి ఎంత సైజు ఉండకావాలంటే అంత సైజు మనం చేసుకోవచ్చు. ఈ రెండు మిక్సింగ్ చేసుకొని దీంట్లో పాలు వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా పాలు వేసుకోవాలి. పాలు అవి సరిపోతాయి. ఆవు పాలు వేయాలి మనం. వీటికండి ఆవు పాలు వేసి ప్రసాదాన్ని కలుపుకోవాలి. ఇలా కలపాలి ప్రసాదం. ఆవు పాలు, పంచదార, కరాచీనొక్క ఈ మూడు సమపాలంలో వేసుకుని ప్రసాదం చేయాలి. ఇది కలిపేసి ఇలాగ 5 వంటలు చేసుకోవాలి. మనకి ఇలా చేసి చూపిస్తాను కదండి మీకు. ఇలా 5 వంటలు చేసుకోవాలి మనం. రామదేవునికి ఒకటి, పంతులు గారికి, సీతమ్మగారికి ఒకటి, పంతులు గారికి ఒకటి, మొత్తం మామూలుగా మన బయట వాళ్ళకి అందరికీ కలిపి ఒకటి, మన ఇంట్లో ఒకటి, మొత్తం 5 వంటలు ఇలా చేసుకోవాలి. ఇది శ్రీరామనవమి రామదేవుని పూజ మనం 5 లక్షవారాలు 5 ఆదివారాల్లో చేయాలండి. మనం అలా చేసుకోలేని వాళ్ళం. కొన్నాళ్ళు అలా చేసాము. ఇప్పుడు ఇంకా అలా చేయలేక మనం చేయలేనప్పుడు అలా చేయలేనప్పుడు ఏం చేయాలంటే శ్రీరామనవమి నాడు ఏడాదికి ఒకసారి శ్రీరామనవమి నాడు ఈ రామదేవుని పూజ చేసుకుంటే మనం సంవత్సరంలో 5 లక్షవారాలు 5 ఆదివారాలు చేసినంత ఫలితం మనకు వస్తుంది. అందు గురించి ప్రతి శ్రీరామనవమికి నేను ఇలా చేసుకుంటాను. రామదేవుని పూజ ప్రారంభిస్తున్నాం.
దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకున్నాం. పూజ చేయడానికి సిద్ధమవుతున్నాం. చూడండి, రామదేవుని పూజ, శ్రీరామనవమి నాడు రామదేవుని పూజ చేసుకుంటున్నాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ ఆపదల్ని హరించేవాడు రామచంద్ర ప్రభు. రామ అన్నారు అనుకోండి, ఆపద పోతుంటా. అట్లాంటి రామదేవుడి యొక్క పూజా విధానం ఇప్పుడు మొత్తం చెప్పబడుతోంది. గత వీడియోలో రామదేవుడి యొక్క వ్రత కథను పెట్టాం. చక్కగా రామదేవుడు పూజ చేసుకునే వాళ్ళందరూ కూడా ఈ వ్రతం, ఈ పూజ చక్కగా చేసుకొని ఇంట్లో ఆచరించుకోండి. అందరికీ ఈ వీడియో పంపించి షేర్ చేయండి. మీకు రాముడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మొట్టమొదటిగా మీరు పూజా సామాన్లు అన్ని సర్దుకోండి. రామదేవుడు పటం పీటకు పసుపు రాసి ఫోటో పెట్టుకోండి. చక్కగా మీరు విఘ్నేశ్వరుడు పూజకి పల్లెల్లో బియ్యం పోసి పసుపు వినాయకుడిని పెట్టుకోండి. పెట్టుకున్నటువంటి వారి చక్కగా దీపారాధన ఇవన్నీ కూడా మీరు ఏర్పాటు చేసుకోండి. చక్కగా ఏర్పాటు చేసుకున్నటువంటి వారే నమస్కారం చేసుకుని ఇప్పుడు మొట్టమొదటగా గణపతి పూజ చేయాలి కనుక మొట్టమొదట ఆచమన పాత్ర అవన్నీ ఏర్పాటు చేసుకున్నారుగా, చేసుకుని ఇప్పుడు చక్కగా దీపారాధన వెలిగించండి. ఓం ఉద్దీప్యస్వజాత వేదో భగ్నిరుతం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ ఇది మంత్రేణ దీపం ప్రజ్వాల్య. చక్కగా దీపారాధన వెలిగించి చక్కగా 3 సార్లు నీళ్లు లోపలికి పుచ్చుకోండి. ఆచమ్య కేశవాద స్వాహ, ఓం నారాజనాద స్వాహ, ఓం మాధవాద స్వాహ, ఓం గోవిందాయ నమః. విష్ణు మధుసూదనాయ త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకృష్ణ వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమ ధోక్షిత నారసింహాచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. చేయి కడిగేసుకున్న తర్వాత పశువు వినాయకుడి మీద అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం యస్యో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. అక్షంతలు గణపతి మీద, పసుపు గణపతి మీద పూజ చేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీ పురందరాభ్యాం నమః, అరుంధతి వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుముహూర్తోస్తు. 2 అక్షంతలు తీసుకోండి. చక్కగా కళ్ళకద్దుకుని వెనక్కి వేసుకోండి. ప్రాణాయామం చేసుకోండి. ప్రాణాయామ్య ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామవరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి అలాగా. ఓం భూః, ఓం భువః, ఓం శువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువశ్వరో. చక్కగా నమస్కారం చేసి సంకల్పం చెప్పుకోండి. మమ ఉపాస్త్రృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన. అంటే సంవత్సరం పేరు చెప్పుకోవాలి. ఇప్పుడు మనం శార్వరినామ సంవత్సరంలో ఉన్నాం కాబట్టి శార్వరినామ సంవత్సరం అని చెప్పుకోవాలి. శార్వరినామ సంవత్సరే అంటే ఆయనం చెప్పుకోవాలన్నమాట. దక్షిణాయనమా ఉత్తరాయణమా అని. ఇప్పుడు నేను వీడియో చేసేది ఇప్పుడు దక్షిణాయనంలో చేస్తున్నాను కనుక దక్షిణాయనే ఋతువు చెప్పుకోవాలి. నేను వర్ష ఋతువులో చేస్తున్నాను. వర్ష ఋతువు మాసం ఏ మాసంలో చేస్తే ఆ మాసం. భాద్రపద మాసే
పక్షం చెప్పుకోండి. శుక్లపక్షమా పౌర్ణమి వరకు శుక్లపక్షం, పౌర్ణమి దాటిన తర్వాత కృష్ణపక్షం. నేను పౌర్ణమి దాటిన తర్వాత చెప్తాను కాబట్టి కృష్ణపక్షే వేళ తిథి తది కాబట్టి తృతీయాజాం నవమి వాసరం ఏ వారం అయితే వారం పేరు ఆదివారం. ఇవాళ శుక్రవారం కనుక భృగువాసరే అని నేను చెప్తాను. ఆదివారం శుభ నక్షత్రే శుభకరణయావం కనుక చేతన శిష్టాజాం శుభతిథౌ శ్రీమాన్ గోత్ర గోత్రము పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతోహం మళ్ళా గోత్రము పేరు చెప్పుకోండి. గోత్రస్య నామదేశ్య ధర్మపత్ని సమేతస్య మమ ఉపాస్తతుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం చక్కగా సంకల్పం చెప్పుకున్నటువంటి వారే ఈ ప్రకారంగా సంకల్పం చెప్పుకోండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం సమస్త దురితోపశాంత్యర్థం సమస్త మంగళావాప్త్యర్థం అనుకుని శ్రీ రామదేవ వ్రత పూజా చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలయత్న సన్నిధిం కురు. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం తురుదక్షితకారక కలశోదకేన దేవమాత్మానం పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య. మీరు ఆ పుష్పంతో నీళ్లు విఘ్నేశ్వరుడి మీద జల్లి ఈ శిరస్సు మీద జల్లుకుని మీరు ఉన్నటువంటి పూజా వస్తువులన్నిటి మీద జల్లేసేయండి. ఈసారి అక్షంతలు పట్టుకుని నమస్కారం చేసుకోండి. ఓం గణానాం త్వా గణపతిగో హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీ మహాగణాధిపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం శ్రీ మహాగణాధిపతి ఆవాహయామి స్థాపయామి పూజయామి. గణపతి మీద వేసేసి ఆ గణపతిని ప్రాణప్రతిష్ఠ చేయండి. పుష్పంతో కానీ అక్షంతలు కానీ గణపతి మీద వేసి ముట్టుకోండి. ఓం అశునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమెహనోధే భోగం జోక్పశ్యమసూర్యముచ్చరం తమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానేవ జధాస్థానపభక్వజతే. మహాగణాధిపతి ప్రాణప్రతిష్టాపన ముహూర్త శుముహూర్తోస్తు. స్థిరో భవ వరదో భవ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ. చక్కగా వేసిన వారే గణపతిని పూజ చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి. నవరత్న సింహాసనం సమర్పయామి. ఈసారి చక్కనైనటువంటి స్వామివారి మీద పుష్పంతో కానీ ఆకుతో కానీ నీళ్లు చల్లండి. ఓం పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనేజం సమర్పయామి. నీళ్లు చల్లండి, లేదా ఆవుపాలు నీళ్లు కూడా చల్లండి. ఆపో హిష్టామయో భవస్థాన ఊర్జే దధాతన మహేరణాజ చక్షసే యోగశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతేరివ మాతరః తస్మారంగమామవోజస్య క్షజాజ జన్మద ఆపో జనయదా జనః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం స్నానం సమర్పయామి. సరే వస్త్రములు అంటే విఘ్నేశ్వరుడి మీద వస్త్రములు కానీ పువ్వులు కానీ వేసుకోండి. ఓం అభివస్త్రా సువసనాన్యరషాపదేనో శుచిగా పూజమానః అపచంద్రాపర్తవేనో హిరణ్యాభ్యశ్వాందతినో దేవసోమ. మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మో సమర్పయామి. ఈసారి మళ్ళా పువ్వుల అక్షంతలు గణపతి మీద వేయండి. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ. మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. గంధం వేయండి. గంధత్వాదాందురాదరుషా నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రీం. మహాగణాధిపతయే నమః. దివ్య శ్రీ చందనం సమర్పయామి. మళ్ళీ అక్షంతలు వేయండి.
ఓం ఆజనేతే పరాజనే దూర్వారోహంతు పుష్పిణీ హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే. శ్రీ మహాగణాధిపతే నమః. దూర్వాక్షతై పూజయామి. చక్కగా ఈసారి మీ దగ్గర ఉన్న పువ్వుల అక్షంతో గణపతికి పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పుష్ప దూర్వాక్షత పూజయాన్ని సమర్పయామి. చక్కగా పూజ అయిన తర్వాత ధూపం వెలిగించండి. ఆ పొగ విఘ్నేశ్వరుడికి చూపించండి. ఓం వనస్పత్యోద్భవే దివ్యై నానాగంధై సుసంయుత ఆగ్రేజ సర్వదేవానాం ధూపోజం ప్రతిగృహ్యత. మహాగణాధిపతే నమః. ధూపమాగ్రాపజామి. చక్కగా దీపానికి నమస్కారం చేయండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం మన్యనా యోజితం దీపం ప్రయచ్ఛామి దేవాచ పరమాత్మనే త్రాహిమాన్నరకాత్ ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. దీపానికి నమస్కారం చేసుకుని విఘ్నేశ్వరుడికి బెల్లం ముక్క కానీ అరటిపళ్ళు కానీ పెట్టి నీళ్లు చల్లండి. ఓం భూర్భువఃశువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. సత్యం త్వత్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. యథా భాగై సహ గుడోపహర కదలీఫల నైవేద్యం సమర్పయామి. 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిదానమసి. ఉత్తరాభోజనం సమర్పయామి. హస్తో పాదో ప్రక్షాళయామి. ఆచమనీయం సమర్పయామి. తాంబూలం పెట్టండి. పూగే ఫలైస కర్పూరే నాగవల్లేతలైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. శ్రీ మహాగణాధిపతే నమః. తాంబూలం సమర్పయామి. ఈసారి కర్పూర నీరాజనం వెలిగించి చూపించండి. ఓం సంరాజంచ విరాజంచాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య ముఖే తజామాశగం సృజామసి. సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్య సన్మ నిత్యం. నీళ్లు చల్లి కళ్ళకద్దుకున్న తర్వాత పువ్వులు అక్షంతలు చిల్లరడబ్బులు పట్టుకుని మంత్రపుష్పం నమస్కారం చేసుకోండి. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతానశ్వన్వన్నోతిభిస్సేదసాదనం. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః. గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. అక్షంతలు పట్టుకోండి. యానిగా వేసేసి విఘ్నేశ్వరుడు వేసేసి నమస్కారం చేసుకుని మళ్ళీ అక్షంతలు పట్టుకోండి. యానిగాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవః. త్రాహిమాన్ కృపయా దేవా శరణాగతి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షగణాధిప. గణపతి మీద వేసేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. చక్కగా నమస్కారం చేసుకుని ఈ శ్లోకాలు మీరు చెప్పుకోండి. యశో దేహి శ్రియం దేహి చ సౌఖ్యకం పుత్ర పౌత్రాశ్చ దేహి మే
గణనాయక వినాయక చేతులు చేసి ఎలా చూసుకో. సతతం మోదక ప్రియ నిర్విఘ్నం గురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతయ నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఈసారి చక్కగా దంపతులు కూర్చుంటే అక్షంతలు మగవాళ్ళు తీసుకుని ఆడవాళ్ళ చేతిలో నీళ్లు పోయింది, లేదంటే ఆడవాళ్ళే అక్షంతలు నీళ్లు కింద పళ్ళెల్లో కానీ ఆకులు కానీ వదిలిపెట్టేశారు. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మజా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాత్ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్థితి భవంతో బ్రువంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. చక్కగా విఘ్నేశ్వరుడి మీద పూజ చేసినటువంటి అక్షంతలు కళ్ళక శిరస్సులో వేసుకోండి. ఓం సహస్రపర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగోహరతు మే పాపం దూర్వాదుస్వప్రణాశని. మహాగణాధిపతే నమః. ప్రసాదం శిరసా గృహ్ణామి. విఘ్నేశ్వరుని పల్లి పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాని ప్రథమాన్యాసన్ తే అనాకం మహిమానశ్చంతే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః. మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే పునరాగమనాయ చ. విఘ్నేశ్వరుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పసుపు రాసి పీఠం మీద పెట్టినటువంటి రామదేవుడి యొక్క పటానికి ఇప్పుడు చక్కగా మనం పూజాది కార్యక్రమములు చేయాలన్నమాట. చక్కగా నమస్కారం చేసుకొని మళ్ళీ సంకల్పం చెప్పుకోండి. పూర్వ సంకల్పిత ప్రకారేణ మీ గోత్రము పేరు మనసులో చెప్పుకోండి. అస్మాకం అనుకోండి. సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం సమస్త దురితోపశాంత్యర్థం సమస్త మంగళావాప్త్యర్థం శ్రీ రామదేవ పూజాంకరిష్యే. నీళ్ళు ముట్టుకుని ఇప్పుడు రాముల వారి ఫోటోకి చక్కగా పూజ చేసుకోండి. ఓం అతధ్యానం. పుష్పములు కానీ అక్షతలు కానీ పత్రి కానీ పట్టుకుని నమస్కారం చేసుకోండి రాముల వారికి. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం హనుమ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివారి ఆ పటం మీద వేసేసి నమస్కారం చేయండి. మళ్ళీ పువ్వులు కానీ అక్షతలు కానీ తీసుకుని మళ్ళీ నమస్కారం చేసుకోండి. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో కృత్వా అత్యతిష్టదశాంగులం. హనుమ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత సీతారామచంద్ర పరబ్రహ్మ. ఓం ఏతావానస్య మహిమ అతోద్యాజాగుశ్చ పూరుషః పాదోశ్చ విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి. శ్రీ హనుమ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం పాదయోః పాద్యం సమర్పయామి. మళ్ళా నీళ్ళు చల్లండి అలాగా. ఓం త్రిపాదోర్ధ్వోదయత్ పురుషః పాదోశ్చ భవాత్ పునః తతో విష్ణుం యక్రామతు శాసనానశనే అభి. హనుమ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా నీళ్లు చల్లండలాగా. ఓం తస్మాత్ విరాట జాయత విరాచో అధిపూరుషః స జాతో అత్యరిచ్యత అచ్చాత్ భూమిమథో పురః. వర్షే వర్షే శ్రీ హనుమ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. ముఖే ఆచమనేజో సమర్పయామి. ఆవు పాలు అవి కూడా చల్లండలాగా. ఓం యత్పురుషేణ హవిషా దేవయజ్ఞమతన్వత వసంతో అస్యా సీతాద్యం కృష్ణ
యత్న శరద్ధవి శ్రీ హనుమతు సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. స్నానము సమర్పయామి. నీళ్లు కూడా చల్లండి. ఆవు పాలు చల్లిన తర్వాత స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. చక్కగా స్వామివారి మీద వస్త్రములు వేయాలి కనుక పువ్వులు అక్షంతలు పట్టుకుని నమస్కారం చేసుకోండి. ఓం సప్తాస్యాసన్ పరిదయః త్రిసప్త సమేత కృతాః దేవాజిత్యజ్ఞం తన్వానాః అభద్రం పురుషం పశు. శ్రీ హనుమత్ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం వస్త్రం సమర్పయామి. మళ్ళా పువ్వులు అక్షంతలు పట్టుకుని నమస్కారం చేసుకోండి. ఓం తం యజ్ఞం మరేష ప్రోక్షన్నో పురుషం జాతమగ్రతః తేన దేవా యజంత సాధ్యార్షయశ్చయే. హనుమత్ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం యజ్ఞోపవీతం సమర్పయామి. ఈసారి స్వామివారి మీద గంధం చల్లండి. ఓం తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంవృతం పృషదాద్యం పశోగుస్తాగుశ్చక్రే వాజవ్యానో ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ. హనుమత్ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. దివ్య శ్రీ చందనం సమర్పయామి. మళ్ళీ పువ్వులు కానీ అక్షంతలు కానీ పట్టుకుని నమస్కారం చేయండి అలాగా. ఓం తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః అర్చస్సామాని జిజ్ఞరే చందాగుం జిజ్ఞరే తస్మాతు యజుస్తస్మాదజాయత. హనుమత్ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం ఆభరణం సమర్పయామి. సరే పువ్వులు దాన్ని ఉంటే వేయండి, లేకపోతే పువ్వులు వేయండి. ఓం తస్మాదస్మాజాయంత ఏకే చోపజాతతః గావో హజజ్ఞరే తస్మాతు తస్మాజ్జాతః జావయః. శ్రీ హనుమత్ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. పరిమళ పుష్పై పూజయామి. చక్కగా పూజ చేసినటువంటి వారే ఇప్పుడు రామచంద్ర ప్రభువు వారికి మనసులో ఓం సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః అనుకోండి. సీతారామచంద్రాయ నమః అనుకుంటూ చక్కగా పూజ చేసుకుంటూ ఉండండి. రామదేవాయ నమః అనుకోండి, లేకపోతే పూజ. ఓం శ్రీ రామచంద్రాయ నమః. పాదౌ పూజయామి. రాజీవలోచనాయ నమః. ఉల్భౌ పూజయామి. రావణాంతకాయ నమః. జానుని పూజయామి. వాచస్పతయే నమః. ఊరుం పూజయామి. ఓం విశ్వరూపాయ నమః. జంగే పూజయామి. ఓం లక్ష్మణాగ్రజాయ నమః. కటిం పూజయామి. ఓం విశ్వమూర్తయే నమః. గుష్యం పూజయామి. ఓం విశ్వామిత్రప్రియాయ నమః. నాభిం పూజయామి. ఓం పరమాత్మనే నమః. హృదయం పూజయామి. ఓం శ్రీకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం సర్వాస్త్రధారణే నమః. బాహూన్ పూజయామి. రఘోద్వహాయ నమః. ముఖం పూజయామి. ఓం పద్మనాభాయ నమః. జిహ్వాం పూజయామి. దామోదరాయ నమః. దంతాన్ పూజయామి. సీతాపతయే నమః. లలాటం పూజయామి. జ్ఞానగమ్యాయ నమః. శిరః పూజయామి. సర్వాత్మనే నమః. సర్వాణ్యంగాన్ని పూజయామి. ఓం శ్రీరామాయ నమః. ఓం రామభద్రాయ నమః. ఓం రామచంద్రాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం రాజీవలోచనాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం రాజేంద్రాయ నమః. ఓం రఘుపుంగవాయ నమః. ఓం జానకీ వల్లభాయ నమః. ఓం జైత్రాయ నమః. ఓం జటామిత్రాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం విశ్వామిత్రప్రియాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం శరణత్రాణ తత్పరాయ నమః. ఓం వాలీ ప్రమథనాయ నమః. ఓం వాగ్మినే నమః. ఓం సత్యవాచే నమః. ఓం సత్యవిక్రమాయ నమః. ఓం సత్యవ్రతాయ నమః. ఓం వ్రతధరాయ నమః. ఓం సత్యధరాయ నమః. ఓం సదా అనుపదాశ్రితాయ నమః. ఓం కౌశలేయాయ నమః. ఓం ఖరద్వంశనే నమః. ఓం విరాధవధ పండితాయ నమః. ఓం విభీషణ పరిత్రాజే నమః. ఓం హరకోదన్న ఖండనాయ నమః. సప్తతాళ ప్రభేదాయ నమః. దశగ్రీవ శిరోహరాయ నమః. ఓం జామదగ్న మహాదర్పదలనాయ నమః. ఓం తాటకాంతకాయ నమః. ఓం వేదాంత సారాయ నమః. ఓం వేదాత్మనే నమః. ఓం భవరోగశ్చ భేషదాయ నమః. ఓం దోషణ శిరోహంత్రే నమః. ఓం త్రిమూర్తజే నమః. ఓం త్రిగుణాత్మకాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం త్రిలోకాత్మనే నమః. పుణ్యచారిత్ర కీర్తనాయ నమః. ఓం త్రిలోకరక్షకాయ నమః. ధన్యునే నమః. దండకారణ్య వర్తనాయ నమః. అహల్యాసాప శమనాయ నమః. పితృభక్తాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం జితేంద్రియాయ నమః. ఓం జతక్రోధాయ నమః. ఓం జత
చిత్రామిత్రాయ నమః. ఓం జగద్గురవే నమః. ఓం వృక్షవానర సంఘాతనే నమః. ఓం చిత్రకూట సమాశ్రయాయ నమః. ఓం జయంత్రాన వరదాయ నమః. ఓం సుమిత్రాపుత్ర సేవితాయ నమః. ఓం సర్వదేవాదిదేవాయ నమః. ఓం మృతవానర జీవనాయ నమః. ఓం మాయామారీచ హంత్రే నమః. ఓం మహాదేవాయ నమః. ఓం మహాభుజాయ నమః. ఓం సర్వదేవస్తుతాయ స్తుత్యాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం బ్రహ్మణ్యాయ నమః. ఓం మునిజన సంస్థుతాయ నమః. ఓం మహాయోగినే నమః. ఓం మహోదరాయ నమః. ఓం సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః. సర్వపుణ్యాధిక ఫలాయ నమః. ఓం స్మృత సర్వాగనాశనాయ నమః. ఓం ఆదిపురుషాయ నమః. ఓం పరమపురుషాయ నమః. ఓం మహాపురుషాయ నమః. ఓం పుణ్యోదయాయ నమః. ఓం దయాసారాయ నమః. ఓం పురాణ పురుషోత్తమాయ నమః. స్మితవక్త్రాయ నమః. ఓం మితభాషణే నమః. పూర్వభాషణే నమః. ఓం రాఘవాయ నమః. ఓం అనంతగుణ గంభీరాయ నమః. ఓం ధీరోదాత్త గుణోత్తమాయ నమః. మాయామారుష చరిత్రాయ నమః. ఓం మహాదేవాది పూజితాయ నమః. ఓం సేతుకృతే నమః. ఓం జతవారాశయ నమః. ఓం సర్వతీర్థమజాయ నమః. ఓం హరజయ నమః. ఓం శ్యామాంగాయ నమః. ఓం సుందరాయ నమః. ఓం శౌరాయ నమః. ఓం వేతవాససే నమః. ఓం ధనుద్ధరాయ నమః. సర్వయజ్ఞాధిపాయ నమః. ఓం యజ్వనే నమః. జరామరణవర్జితాయ నమః. ఓం విభీషణ ప్రతిష్టాస్త్రే నమః. ఓం సర్వగుణవర్జితాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. పరస్మై జ్యోతిషే నమః. ఓం పరస్మై ధామ్నే నమః. ఓం పరాకాశాయ నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం పరేశాయ నమః. ఓం పారగాయ నమః. ఓం పారాయ నమః. ఓం సర్వదేవాత్మకాయ నమః. ఓం పరస్మై నమః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. చక్కగా పూజ చేసిన తర్వాత ఆ రాముడి వారికి ఆ రాముడుకు ఫోటోకి చక్కగా ధూపం వెలిగించండి. ఓం అగరత్తులు వెలిగించి పౌ చూపించండి. ఓం యత్ పురుషం యదదు చిదాబ్జకల్పయన్ ముఖం ఘమశ్చ గోబాహు కాభూరూపాద ఉచ్యతే. శ్రీ హనుమత్ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. ధూపమాగ్రాపదామి. చక్కగా దీపానికి ఆవుని దీపాలకు నమస్కారం చేసుకోండి. ఓం బాహురాజన్య కృత ఊరోతశ్చయద్వైశ్య పద్భ్యాకం శూద్రో అజాయత. హనుమ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. దీపం దర్శయామి. సరే, చక్కగా ఈ రామదేవుడికి మీరు కొట్టినట్టు కొబ్బరికాయలంటూ కొట్టండి, పళ్ళు ఫలాలన్నీ పెట్టండి. ముఖ్యంగా గోధుమ నూకతో చేసినటువంటి పంచదారతో చేసినటువంటి 5 వంటలు పెట్టమన్నాం కదా, 5 వంటలు పెట్టండి. చక్కగా నీళ్లు చల్లండి నైవేద్యాల మీద. ఓం చంద్రమానసోజాత సూర్యో అజాజత ముఖాచంద్రగ్నిశ్చ ప్రాణాద్వాజురజాజత. ఓం భూర్భువశ్వః తక్షపితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం ధర్తేన పరిషించామి. అమృతమస్తు. హనుమత్ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః అనుకుని ఆ రాముడి వారికి ఈ నైవేద్యం ఏదైతే పళ్ళు నారికేల కదలీఫలు మీరు ఏవైతే పెట్టారో అవన్నీ పెట్టి గోకృత సహిత నైవేద్యం సమర్పయామి 5 సార్లు చూపించను. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. అమృతా విధానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. నమస్కారం చేసుకుని నైవేద్యం పెట్టిన తర్వాత తాంబూలం పెట్టండి. అలాగా ఓం నాభ్యాసేదంతరిక్షం శేర్ష్ణోర్జో సమవర్తత
అద్భ్యాం భూమధ్య శస్త్రోత్రాదు తథా లోకాకుం అకల్పయన్. నమ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత సీతారామచంద్ర పరబ్రహ్మణే నమ. తాంబూలం సమర్పయామి. తాంబూలం పెట్టిన తర్వాత చక్కగా హారతి కర్పూరం వెలిగించండి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా వివదనుయదా. సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. సమర్పయామి. నీళ్ళు చొప్పు జల్లి కళ్ళగత్తుకోండి. చక్కగా కళ్ళగత్తుకున్నటువంటి వారి పువ్వులు అక్షతులు పత్రి తులసి పత్రి చేతితో పట్టుకుని నమస్కారం చేసుకోండి. ఓం